నెల్లూరు జిల్లా కావలిలో 75వ గణతంత్ర వేడుకలను స్థానిక రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయంలో నిర్వహించారు. చిన్నారులు సాంస్కృతిక కార్యక్రమాల మధ్య గణతంత్ర వేడుకలు జరిగాయి. డీఎస్పీ, ఆర్డీఓ, శాసనసభ్యులు మరియు అధికారులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం స్థానిక శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ప్రసంగించారు. మాకు ఎంతో మేలు చేస్తున్నటువంటి వీరికి మరీ కృతజ్ఞతలు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మన భారతదేశానికి అందించడం నిజంగా చాలా గర్వంగా ఫీల్ అవుతాం. అటువంటి రోజుని మనం ఈరోజు గణతంత్ర దినోత్సవంగా చేసుకోవటం మనం ఎప్పుడు కూడా చూస్తాము. ఎందుకంటే ఇటువంటి కార్యక్రమాలు తప్పకుండా మనం చేయాలి. మన భావితరాలకి, మన పిల్లలకి, వాళ్ళందరికీ కూడా తెలియజేయాలి. ఎంతోమంది మహానుభావులు కృషిగా ఈరోజు భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది అనేది కూడా తెలియజేయాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. అదేవిధంగా వాళ్ళ ఆశయాన్ని కొనసాగించాల్సిన ఆవశ్యకత కూడా ఎంతైనా ఉంది. వాళ్ళ మార్గంలో మనం కూడా నడిచి తప్పకుండా భారతదేశాన్ని అభివృద్ధి పదాల్లోకి తీసుకోబోవాలని కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా మీ అందరికీ కూడా తెలుసు, మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని 200 అడుగులు మొత్తం స్తూపంతో కలిపి ఈరోజు ప్రపంచంలో ఎక్కడ అంత ఎత్తు విగ్రహం అంబేద్కర్ గారికి లేదు. అటువంటిది మన ఆంధ్రప్రదేశ్లో నెలకొల్పడం నిజంగా చాలా గర్వకారణంగా ఈరోజు అందరం కూడా ఫీల్ అవుతున్నాం. ఆయన చేసిన సేవలు కావచ్చు, పేద బడుగు బలహీన వర్గాలు చేసిన సేవలు కావచ్చు, అదేవిధంగా రాజ్యాంగాన్ని నిర్మించి మనకి ఇవ్వటం కావచ్చు. అటువంటి మహానుభావుని ఈరోజు మనమే కాదు, మన తర్వాత వచ్చే మన పిల్లలు, వాళ్ళ పిల్లలు కూడా గుర్తుపెట్టుకోవాలంటే ఇటువంటివన్నీ కూడా అవసరం. అటువంటి గొప్ప కార్యక్రమాన్ని ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారు చేయటం